వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి పనితీరు పట్ల వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారా? అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి క్లాస్ పీకారా అంటే అవునని సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఇదే అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడం నమస్తే. సజ్జల రామకృష్ణారెడ్డి పనితీరు పట్ల జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ఇప్పుడు వైకాపా మీద కొన్ని ఆరోపణలు విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ విమర్శలను ఎదుర్కోవడంలో వైకాపా నేతలు ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి విఫలమవుతున్నారని జగన్మోహన్ రెడ్డి భావించారని, అందులో భాగంగానే సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డి క్లాస్ పీకారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. అసలు ఏంటి మేడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఏం జరుగుతుంది? ఇప్పుడు ప్రాంతీయ పార్టీల్లో తరచుగా ఇలాంటి పరిస్థితే నెలకొంటుంది. పైగా ప్రాంతీయ పార్టీల్లో కుటుంబంలో వ్యక్తులు కొంచెం ఎక్కువగా ఉంటే గనక, ఒకరికిద్దరు కుటుంబంలో వ్యక్తులు పర్యవేక్షణ కాస్త సులభంగా ఉంటుంది. అలాంటి పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి పైనే ఆధారపడి ఒక్కడే ఆ పార్టీలో అతను ఒక్కడే. ఓకే, ఇప్పుడు మీరు టీఆర్ఎస్ పార్టీ చూసుకోండి. టీఆర్ఎస్ పార్టీలో ఎవరెవరున్నారు? తండ్రి, కొడుకు, కూతురు, మేనల్లుడు, పెంపుడు కొడుకు, వీళ్ళంతా ఉన్నారు. ఏదైనా ఒకటి జరిగింది, పార్టీకి నష్టం జరిగే పని ఒకటి జరిగింది అంటే ఐదుగురిలో ఎవరో ఒకళ్ళ దృష్టికి రాకుండా ఉండదు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితి ఏంటి అంటే, ఒక ఆయన ఆడిటరు, ఒక ఆయన బాబాయి, ఇంకొక ఆయన వాళ్ళ నాన్నకి నుంచి విశ్వాసపాత్రుడుగా ఉన్న వ్యక్తి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అంతేగాని వీళ్ళలో ఎవరు కుటుంబ సభ్యులు లేరు. ఇది ఒక ప్రధానమైన ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు తల్లి దూరం అయింది, చెల్లి దూరం. అది నేను ఆ పాయింట్ దగ్గరికే వస్తున్నాను. ఇప్పుడు ఏమాత్రం తెలివి ఉన్నోడైనా అసలంటూ ఆ పార్టీ ఆఫీస్లోకి ఆ కుటుంబం నుంచి ఇంకొక వ్యక్తి ఎవరైనా వస్తున్నారు అంటే ఎలాగోలా గోడలకి చెవులు ఉంటాయి అన్నట్లు ఏదో ఒక మాట ఒక చెవిన పడుతుంటుంది మాటలు. దాన్ని బట్టి మనం కొంచెం డాట్స్ కలుపుకుంటే ఏం జరుగుతుంది అని తెలుస్తుంది. అలాంటి అవకాశం లేకోకుండా అతను విజయసాయి రెడ్డిని ఒక రకంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరినే నమ్మాడు. నమ్మి వీళ్ళిద్దరికి విశేషమైన అధికారాలు ఇచ్చేశాడు. బాబాయికి కూడా ఇచ్చాడు ఏ మాటకు ఆ మాట. అయితే ఈ పరిస్థితుల్లో పార్టీ ఓడిపోయేసరికి ఏంటి, ఆయన చాలా బాధలోకి వెళ్ళిపోయాడు వాళ్ళ బాబాయ్. పైగా ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు ఏదన్నా గట్టిగా తిట్టినా మంచిగా ఉన్నట్టే అనిపిస్తుంది, సర్దుకుపోతారు. అధికారం లేనప్పుడు వాళ్ళు మంచి మాట్లాడినా వీళ్ళకి చెడుగానే అనిపిస్తుంది. ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనిషి ఒక సంక్షోభంలో ఉన్నాడు అనుకోండి, అతనికి అనుకూలమైనవి కూడా నిరాశాజనకంగా కనిపిస్తూ ఉంటాయి, ఆశాజనకంగా ఉండేవి కూడా నిరాశాజనకంగా కనిపిస్తూ ఉంటాయి. ప్రతిదీ ప్రతికూలంగా ఉన్నట్టే అనిపిస్తుంది. అటు నాయకుడికి అనిపిస్తుంది, ఇటు కింద వాళ్ళకే అనిపిస్తుంది. ఈ పరిస్థితుల్లో అందరూ దూరం అవుతున్నారు ఆయనకి. ఈ దూరం అయ్యే దీంట్లో విజయసాయి రెడ్డి అందరికంటే ముందు మూటాముల్లే సర్దుకుని పక్కకి వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తానని ఆయన అంటున్నాడని, లేదు ఈయనే పిలుస్తున్నాడని ఒక ఊహాగానాలు అయితే నడుస్తున్నాయి. మరి వైవి సుబ్బారెడ్డి గారికి ఒక రకంగా కొంచెం వయసు కూడా మీద పడిందనే చెప్పొచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న వయసు ఆయనది 2 సంవత్సరాలు ఇటు అటుగా. అయితే ఆయనకేమనిపిస్తుంది, ఆయన ఎంతో కొంత షర్మిలని గుడ్ లుక్స్లో ఉంచడానికి ప్రయత్నం చేసి ఉంటాడు ఆయన. ఆ విషయమై కూడా వాళ్ళిద్దరి మధ్యలో కాస్త తేడా వచ్చి ఉంటుంది. ఇప్పుడు భారతీరెడ్డికి ఆయనకి కూడా కొంచెం ఎడమొహం పెడమొహమే అని చెప్పుకుంటారు. ఈ పరిస్థితుల్లో ఆయన ఎంతో కొంత దూరం పాటిస్తున్నాడు. ఓకే,
బెల్లం లేదు, ఈగలు ఎందుకు వస్తాయి? మంచిగైనా రాదు, చెడ్డగైనా రాదు కదా. ఇంగిట్లా ఒక్కొక్కళ్ళు దూరం అయిపోతున్నారు. ఇక మిగిలింది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఇప్పుడు మొత్తం భారం ఏం చేశారు? ఆయన భుజస్కంధాల మీద వేశారు. ఇప్పుడు ఆయన ఒకవేళ ఏదన్నా ఓ పని అనుకున్నట్టు జరగకపోతే ఇంకెవరి మీదన్నా డొల్లిచ్చడానికి కూడా లేదు. వాళ్ళ మీదే వాళ్ళ వల్ల చెడింది అని చెప్పడానికి కూడా లేదు. ఈ పరిస్థితిలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఇప్పుడు అక్కడ జగన్మోహన్ రెడ్డి చేతులారా, ఇంతకుముందు కూడా ఎలక్షన్స్ ముందు కూడా మనం మాట్లాడుకున్నాం ఈ విషయం, భస్మాసురుడి హస్తంలాగా తన నెత్తి మీద తనే చేయబెట్టుకుంటున్నాడు. సొంత కుటుంబాన్ని దూరం చేసుకుని, సొంత చెల్లి తల్లి ఎంత అవునన్నా కాదన్నా వాళ్ళిద్దరిని దూరం చేసుకుని నష్టపోతాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన నెత్తి మీద ఎవరు చేయబెట్టక్కర్లేదు, ఆయన నెత్తి మీద ఆయనే చేయబెట్టుకుంటాడని మనం మాట్లాడుకున్నాం ఎలక్షన్స్ ముందు. అదే జరుగుతుంది. ఎలక్షన్లు అయ్యి సంవత్సరం ఒక నెల ఇప్పటికే. ఈ సంవత్సరం ఒక నెలలో వరుసగా జైలుకి వెళ్ళేవాళ్ళు జైలుకి వెళ్తున్నారు, కోర్టులకు వెళ్ళేవాళ్ళు కోర్టులకు వెళ్తున్నారు. రకరకాలుగా నడుస్తున్నాయి వ్యవహారాలు. ఈ నడుస్తున్న వ్యవహారాల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా వైసీపీ పార్టీకి అనుకూలమైన పని ఒక్కటి జరగట్లేదు. అంటే మూలిగే నక్కమైన తాటికాయ పడ్డట్టుగా అసలుకే ఇప్పుడు పార్టీ మీద రకరకాల విమర్శలు వస్తున్నాయి, రకరకాల ఆరోపణలు కూడా ఎదుర్కొంటుంది, మా స్కాములు ముఖ్యంగా. అయితే దానికి తోడు అసలు వైకాపాలో అంతర్గతంగా కూడా రచ్చ మొదలైందని, ఆ రచ్చకు కారణం ఇప్పుడు రామకృష్ణారెడ్డి అని ఆయననే అనుకోవడానికి లేదండి. ఇప్పుడు ఏమైపోద్దంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక 4-5 టాస్కులు ఇచ్చేస్తాడు. ఆయనకి జనంలో నుంచి వచ్చిన నాయకుడు కాదు అతను. అందుకని అతనికి జనాల్లో ఉండే సాధక బాధకాలు, కష్ట నష్టాలు, సాధ్యాసాధ్యాలు అర్థం కావు. అబ్బాయి అద్దాల మేడలోంచి వచ్చాడు. ఇప్పుడు బ్రిటన్ రాణి ఒకసారి జనాలందరూ గొడవ చేస్తున్నారు. ఏంటి వాళ్ళంతా గొడవ చేస్తున్నారంటే బ్రెడ్ కోసం అని చెప్పారంట ఆవిడకి. కేకులు ఇచ్చి పంపండి అని చెప్పిందంట ఆవిడ. అసలు బ్రెడ్ కోసమే బ్రెడ్డే ఇవ్వలేకపోతుంది, కేక్ ఇస్తుందా? అంటే వాళ్ళు రోజు కేకులు తింటున్నారు కాబట్టి జనాలు కూడా కేకులు తినొచ్చు, తినాలి అని పాపం మంచి హృదయం అనే అనుకోవాలి. కానీ అక్కడ పరిస్థితి అట్లా లేదు. అంటే ఇట్లాంటి వాళ్ళు వీళ్ళంతా ఏంటంటే వీళ్ళని ఏమంటారంటే రాజకీయాల్లో నుంచి వచ్చిన వాళ్ళు కాదు, రాజకీయాల కోసం వచ్చిన వాళ్ళు వీళ్ళు. అందుకని ఏంటంటే ఆయన పెద్ద ఆయనకున్న ఇది ఎక్కడొస్తుంది, ఇది ఎవరిని ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరిని ఎక్కడ మడత పెట్టాలి అనేది ఆయనకి తెలిసినట్టు జగన్మోహన్ రెడ్డికి ఎట్ట తెలుస్తుంది. అందుకే ఏమనుకున్నాడు, ఎవరన్నా ఒకళ్ళిద్దరు నమ్ముకున్నాడు, వాళ్ళు ఏదో చేయించి పెట్టారు. ఇప్పుడు వాళ్ళు చేసే పరిస్థితుల్లో లేరు. ఇవాళ మీడియా ఒక రకంగా కోడైకి వస్తుంది. వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నంత మీడియా ఇవాళ ప్రతి ఒక్కళ్ళు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అసలు ఒక రకంగా అధికార ప్రతినిధులు లేని పరిస్థితిలో ఆ పార్టీ ఉంది. అంటే అసలు ఇంకా ఆ పార్టీ ఉందన్నట్ట లేదన్నట్ట. ఇప్పుడు ఒక సినిమా యాక్టర్ కూడా కాదు అమ్మాయి, ఒక స్టేజ్ షోలు చేసుకునే అమ్మాయిని తీసుకొని వచ్చి వీళ్ళు అధికార ప్రతినిధిగా పెట్టుకునే దుస్థితికి పార్టీ వెళ్ళింది అంటే ఏంటి అన్నట్టు పరిస్థితి. ఇప్పుడు కేతిరెడ్డి జగదీశ్వర్, ఆయన పేరేంటి, కేతిరెడ్డి గుడ్ మార్నింగ్ స్టార్ ఎవరో ఉంటాడు కదా, కేతిరెడ్డి వెంకటరామరెడ్డి, ఆయన నిన్న మొన్న అక్కడ వ్యాలీలు కాదు వచ్చేది, చేపల చెరువులు వస్తాయి అని చెప్పి మాట్లాడాడు కదా. అలాంటి మరి ఆయన చాలా బాగా మాట్లాడుతున్నట్టు లెక్క. ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీని తిట్టాడని కాదు, అమరావతిని తిట్టాడని కాదు, మాట్లాడినట్టు లెక్క. అంటే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ కాదు, ఆక్వా వ్యాలీ వస్తుంది అన్నాడు కదా. వెటకారంగానే మాట్లాడు. ఇప్పుడు ఒక రాజకీయ అధికార ప్రతినిధికి వెటకారం దగ్గర నుంచి అన్ని కావాలి. అలాంటి ఆయన అధికార ప్రతినిధికి ఎందుకు లేడు ఆలోచించండి మీరు. ఆయనకి ఇష్టం లేదు అబాస్ పాలవటం. అప్పుడప్పుడు ఇట్లా తడుక్కుమని ఒక చెవికేసేసి పక్కకి వెళ్ళిపోతాడు అతను. అంటే ఆ మాదిరి
ఒక ఓడిపోయిన ఎమ్మెల్యే కావచ్చు, ఓడిపోయిన ఎంపీ కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, అట్లాంటి వాళ్ళు అధికార ప్రతినిధులుగా లేకుండా శ్యామల లాంటి మనిషిని తీసుకొని వచ్చి వీళ్ళు గతి లేక గతి తప్పి ఆమెను అధికార ప్రతినిధి చేశారంటే ఆ పార్టీ ఏ పరిస్థితిలో ఉందో ఆలోచించండి. ఇప్పుడు ప్రతి నాయకులుగా చెప్పుకోగలిగిన 2 టైర్ లీడర్స్ మొత్తం మీద అందరి మీద ఏదో ఒక కేసు ఉంది. ప్రతి ఒక్కళ్ళ మీద ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన వాళ్ళు కానీ, గెలిచిన వాళ్ళు కానీ, గతంలో మంత్రులుగా చేసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కళ్ళ మీద ఏదో ఒక కేసు ఉంది ఇవాళ. మరి ఈ పరిస్థితుల్లో అసలు ఈ పార్టీని రక్షించేది ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక్కళ్ళే రక్షించాలా? ఒక్క మనిషి ఎన్నెన్ని చేయగలుగుతాడు? ఇప్పుడు సోషల్ మీడియాని ఎదుర్కోలేదు సరిగా సమర్థవంతంగా అనేది కోపం. ఎంతని చేయగలుగుతాడు? ఇప్పుడు సాక్షి టీవీలో వీలున్నంత వరకు అబద్ధాలు చెప్తున్నారు, వీలున్నంత వరకు ఉన్నాయి లేని మసిపూసి మారేడికాయ చేస్తున్నారు. మరి ఆ పరిస్థితుల్లో సాక్షి టీవీలోనే భిన్నమైన కథనాలు వస్తున్నాయి. ఒకళ్ళు వచ్చి ఒక రకంగా మాట్లాడుతున్నారు, ఇంకొకళ్ళు వచ్చి ఇంకో రకంగా మాట్లాడుతున్నారు. కన్ఫ్యూజ్డ్ స్టేట్మెంట్స్ ఎక్కువైపోయినాయి సాక్షి టీవీలోనే. ఇంకా ఈ సోషల్ మీడియా అంటే యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా ఒకప్పుడు వాళ్ళ బాకా ఊదిన ఛానల్స్ కూడా ఇవాళ తట్టబుట్ట సర్దుకున్నారు. ఈ పరిస్థితిలో మీడియాలో ఫెయిల్యూరు. అలాగే ఎవరికి వాళ్ళు వాళ్ళ మీద కేసులు వస్తున్నాయని ఎవరికి వాళ్ళు స్తబ్దుగా అయిపోయారు. ఈ పరిస్థితుల్లో పార్టీని భుజాలకు వేసుకొని నువ్వేమో శుభ్రంగా బెంగళూరు ప్యాలెస్లో కూర్చుంటాను, పార్టీ అంతా నడవాలంటే ఎట్ట నడుస్తుందండి? అసలు నువ్వు రోడ్డు మీదకి ఎందుకు రావు? వచ్చినా కానీ ఏదో ఒక పిచ్చి పిచ్చి ప్లాన్లు వేసుకొని రావటం. ప్రతి ప్లాను ఏదో అంటారు చూడండి, ఆదిలోనే అంశపాద అన్నట్టు వాళ్ళకి ఆ ప్లాన్ వెనక వాళ్ళ ఉద్దేశం ఏంటో ముందు రోజే తెలిసిపోతుంది. ఇప్పుడు మిర్చి యార్డ్కి వెళ్ళిన రోజున ఆ రోజు ఫస్ట్ అర్థం కాలేదు, కానీ ఆ తర్వాత నుంచి ఆయన ఎక్కడికి వెళ్తున్నా ఏదో రాజకీయం చేయడానికే వెళ్తున్నాడు, అంతకుమించి వేరే ఏమీ లేదు అన్నట్లుగానే నడుస్తుంది కదా. నడుస్తుంటే మరి ఈ పరిస్థితుల్లో సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఒక్కడి మీద కినుకు వహించినంత మాత్రాన్ని ఏం చేస్తాడు? అదే నీ చెల్లిలో నీ తల్లో ఉండున్నట్లయితే, నీ భార్యో ఉన్నట్లయితే, ప్రాంతీయ పార్టీలని కుటుంబ పార్టీలు అంటారు కానీ కుటుంబమే బలం ఒక రకంగా. ఇప్పుడు డిఎంకే ఉంది, డిఎంకేలో ఎంతమంది ఉన్నారు తెలుసా అండి ఫ్యామిలీ మెంబర్స్? పైకి కనిపించేది మనకి కొంతమంది, లోపల చాలామంది ఉన్నారు. మురసోలి మారనని కరుణానిధి గారికి మేనలుడు ఆయన ఉండేవాడు. మేనల్లుళ్ళు కొడుకులు ఇద్దరు, దయానిధి మారను ఇంకో అతను ఉన్నాడు. వాళ్ళు వ్యాపారాలు చూసుకుంటారు ఏ మాటకు ఆ మాట, కానీ రాజ్యసభ మెంబర్లు కూడా అవుతుంటారు. అంటే ఇదంతా ఎందుకంటే ఒక మనిషి 360 degrees చూసుకోలేరు, నలువైపులా చూసుకోవాలి, అందరినీ మేనేజ్ చేసుకోవాలి అంటే నమ్మకస్తులైన వ్యక్తులు ఉండాలి. ఓకే, ఇది జగన్మోహన్ రెడ్డి చేతులారా చేసుకొని ఎవరో ఒక 5-6 నమ్ముకొని ఒక కోటరీని పెట్టుకొని వాళ్ళు చెప్పిన మాటలే వింటా వాళ్ళకే కథలు కాకరకాయలు చెప్తా ఉండేసరికి పార్టీ ఇవాళ ఈ పరిస్థితి అయిపోయింది. ఇవాళ ఈ పార్టీ భవితవ్యం ఏంటి అనేది ఆలోచించుకోవటానికి కూడా ఒక చోట కూర్చొని ఆలోచించుకోవటానికి కూడా వాళ్ళకి ధైర్యం చాలట్లా. అసలు ఏంటి ఇప్పుడు ఇది ఉండే పార్టీయా, ఉండని పార్టీయా, లేకపోతే ఇందులో పార్టీలో వాళ్ళందరూ నాయకులందరూ ఎటు సర్దుకుంటారు అనేది అంచనాకు అందకుండా ఉంది. ఈ పరిస్థితుల్లో నేను ఎక్కడుంటే ఏమి అన్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి కూడా ఉండిపోయాడు. అందుకే ఆయన హ్యాపీగా ఎందుకు వచ్చిన గోలా అని చెప్పి అదే తాడేపల్లి ప్యాలెస్లో మొహమాటం కోసమైనా ఎవరినంటే వాళ్ళని కలవాల్సి వస్తుంది. బెంగళూరు దాకా వెళ్ళగలిగే వాళ్ళు ఎవరు ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. అందుకని ఆయన ఏకాంతమే సౌఖ్యం అనే ఉద్దేశంలో అక్కడ ఉండిపోయాడు. ఇక్కడ చేయమంటే ఇక్కడ అలివి కావట్ల పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ వైఎస్ఆర్ పార్టీ. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.